హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ఆర్థిక సర్వే 2016-17 కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు జనవరి 30న భారత ఆర్థిక సర్వే 2016-17ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక ప్రధాన సలహాదారులు అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఆధ్వర్యంలోని బృందం సర్వేను రూపొందించింది. బడ్జెట్ సమర్పణకు ముందు రోజున ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకు అనుగుణంగా ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2017-18లో స్థూల జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 6.7% నుంచి 7.5% ఉండేది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5%. నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 నుంచి 0.5% మేర తగ్గింది. అయితే దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయని ఈ సర్వే పేర్కొంది. వస్తు సేవలపై పన్ను, జీఎస్టీ, ఇతర వ్యవస్థాగత సంస్కరణల కారణంగా వృద్ధి రేటు 8 నుంచి 10% మధ్య ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ ప్రగతి 4.1% ఉంది. అంతకు ముందు ఏడాది ఇది 1.2% మాత్రమే ఉండేది. 2016-17లో సేవారంగం వృద్ధి రేటు 8% ఉంటుంది. పారిశ్రామిక ప్రగతి గత ఏడాది 7.4% ఉండగా ప్రస్తుతం 5.2% తగ్గే అవకాశం ఉంది. పేదరిక నిర్మూలనకు ప్రస్తుతం ఇస్తున్న అనేక రాయితీలకు ప్రత్యామ్నాయంగా సార్వజనిక కనీస ఆదాయ పథకం, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ పథకం పరిశీలన, వివిధ రూపాల్లో అందించే రాయితీలు, ఒకవేళ నిరుద్యోగ భృతి లాంటివి ఇవ్వాలంటే అవి నేరుగా లబ్ధిదారులకు బదలాయించడానికి వీలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఫిన్లాండ్ వంటి దేశాలు యూబీఐను ఇప్పటికే అమలుపరుస్తున్నాయి. స్థిరాస్తి రంగంలో ధరలు తగ్గుతాయి, మధ్యతరగతి వారికి ఇల్లు అందుబాటులోకి వస్తాయి. జనాభా వైవిధ్యం కారణంగా కలిగే ప్రయోజనాలు వచ్చే 5 ఏళ్లలో గరిష్ట స్థాయిలో ఉంటాయి. ఏకాంతంగా ఉండే హక్కు మహిళలకు ప్రాథమికమైంది. స్వచ్ఛ భారత్ను ఆ హక్కులో భాగంగానే చూడాలి. సామాజిక పరంగా చేపట్టే ఏ మార్పులనైనా, ఆచరించే ఏ కొత్త ఆలోచనైనా దీర్ఘకాలం పాటు ఉన్న 3 అతిపెద్ద సమస్యలను ఎదుర్కొనడానికి ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 1 సంపద పంపిణీలో అసమర్థత, 2 ప్రైవేటు రంగం ఆస్తి హక్కులపై ఉన్న ద్వంద్వ వైఖరి, 3 దేశ సామర్థ్యాన్ని పెంచడం, వీటి పరిష్కారంపైన దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 5% కంటే తక్కువగానే నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా కట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ ఫారాను ఏర్పాటు చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. దాదాపు 13 ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం రుణాలలో కనీసం 40% రుణాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని, అందులో 20% పైగా మొండి బకాయిలు ఉన్నాయని, ఎన్పీఏలుగా ఉన్నాయని సర్వే పేర్కొంది. అటు బ్యాంకింగ్, ఇటు కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ టీబీఎస్ సమస్యకు ఫారానే పరిష్కారం చూపగలదని భావిస్తున్నట్లు సర్వే అభిప్రాయపడింది. సర్వే అంచనా ప్రకారం భారత్ ప్రగతికి కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేట్ చేయడానికి ఇబ్బంది ఎదురవుతున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో పౌర విమానయానం, బ్యాంకింగ్, ఎరువులు రంగాల్లో మరింత ప్రైవేటీకరణ అవసరమని సర్వే అభిప్రాయపడింది. ఆరోగ్యం, విద్య లాంటి సేవలను అందించడంలో సామర్థ్యం తక్కువగా ఉండడం, అవినీతి, కఠిన నిబంధనలు, రెడ్ ట్యాపిజం లాంటి అధిక స్థాయిలో ఉండడం వృద్ధికి ఆటంకాలని పేర్కొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్డీఏలు ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్ మారింది. మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలో ఎఫ్డీఏలు గణనీయ స్థాయిలో పెరిగాయి. రక్షణ, రైల్వే, నిర్మాణం, ఔషధ సహా పలు రంగాల్లో ఎఫ్డీఏల విధానాల ప్రభుత్వం సరళీకరణ చేసింది. అలాగే వ్యాపారానుకూల దేశంగా భారత్ను తీర్చిదిద్దే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతో పలు కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. 2015-16లో నికర ఎఫ్డీఏల జీడీపీలో 1% ఉండగా 2016-17 రెండో త్రైమాసికం నాటికి ఇవి జీడీపీలో 3.2% రెట్టింపయ్యాయి. పెద్ద నోట్ల రద్దు కాకుండా అంతర్జాతీయంగా చమురు ధరల రూపంలోనూ భారత వృద్ధికి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. 2016-17 స్థాయిలో పోలిస్తే చమురు ధరలు సుమారు 15% పైగా పెరగవచ్చని అంచనా. భౌగోళిక, రాజకీయ వ్యతిరేకతలు చోటు చేసుకోవు. అంచనాలకు మించి ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. దేశంలో పశువుల సంఖ్య అధికంగానే ఉన్న వధశాలల్లో వాటి అందుబాటు చాలా పరిమితం. దీంతో తోళ్ల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా పాదరక్షల పరిశ్రమలో మన దేశం నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉంది. 2008లో పశువుల తోళ్ల చర్మం ఎగుమతుల్లో ప్రపంచంలో మన దేశం వాటా 0.4% ఉండగా 2013లో కేవలం 0.1% పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పశువుల జనాభాలో 1991లో మన దేశం వాటా 15.8% కాగా 2013లో 12.8% తగ్గింది. చైనా, అమెరికా, బ్రిటన్లతో పోలిస్తే శిలాజ ఇంధనంపై భారత్ తక్కువగానే ఆధారపడుతుంది. అయితే వాటి వినియోగాన్ని మరింతగా తగ్గించుకోవడం ద్వారా వాతావరణ మార్పుల నియంత్రణలో మన దేశం కీలక పాత్ర పోషించాలి. 2014 జూన్ నుంచి అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను భారత్ క్రమంగా పెంచింది. 2016 డిసెంబర్ కల్లా దేశంలో పెట్రోల్ పై పన్ను రెట్టింపు కన్నా ఎక్కువ చేసింది. తద్వారా శిలాజ ఇంధనం వినియోగం తగ్గుదలకు ప్రభుత్వం కృషి చేస్తుంది. భారతావని అష్టావతారం మన దేశానికి సంబంధించి ఆర్థిక సర్వే 8 ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. వివక్షాపూరిత దృష్టికోణం దగ్గర నుంచి వివిధ ఆర్థిక ఆధారాల వరకు భారత్కు సంబంధించి వివిధ సునిశ్చిత అంశాలని సర్వే స్పృశించింది. భారతీయులు ప్రయాణం కట్టారు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్లే సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. రైలు ప్రయాణికుల రద్దీ గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలు దీన్ని రుజువు చేస్తున్నాయి.
పనుల సంబంధం వలసల ఏటా 90 లక్షల వరకు ఉంటున్నాయి. 2011 జనాభా లెక్కల్లో చెప్పిన దానికన్నా ఈ సంఖ్య రెట్టింపు అయింది. అయితే 2013-14తో పోలిస్తే 2015-16 నాటికి ఇది కాస్త తగ్గింది. వివక్షాపూరిత దృక్కోణం. వివిధ రేటింగ్ సంస్థలు మన దేశం ఒకలాగా, పొరుగు దేశమైన చైనాను ఒకలాగా చూపిస్తున్నాయి. రుణాలు, వృద్ధి రేటులో సంబంధించి ఇవి చేసిన అంచనాలను కడుతున్నాయి. రేటింగ్ వాటి వివక్షాపూరిత దృక్కోణాన్ని బయటపడుతుంది. చైనా స్థూల జాతీయ ఉత్పత్తి జీడీపీలో అప్పులు నానాటికి పెరిగిపోతున్నా, వృద్ధి రేటు తగ్గిపోతున్నా ఆ దేశం క్రెడిట్ రేటింగ్ ను A+ నుంచి AA- కు 2010 డిసెంబర్లో రేటింగ్ సంస్థలు పెంచేశాయి. భారత్ను మాత్రం 2009 నుంచి 2015 దాకా BBB- స్థాయిలోనే మార్చకుండా ఉంచాయి. చైనా జీడీపీలో అప్పుల వాటా 142% నుంచి 205% పెరిగింది. వృద్ధి రేటు తగ్గింది. భారత్లో జీడీపీ అప్పుల వాటా స్థిరంగా ఉంది. వృద్ధి రేటు 2012 నుంచి పెరుగుతూ వచ్చింది. 2015-16లో కాస్త తగ్గింది. సామాజిక కార్యక్రమాల గురి తప్పింది. కేటాయింపుల్లో మన దేశంలోని వివిధ జిల్లాల మధ్య అసమతుల్యం కొనసాగుతుంది. పేదల సంఖ్య ఎక్కువగా ఉండే జిల్లాల్లో సామాజిక కార్యక్రమాలపై వెచ్చించే మొత్తాలు నానాటికి గణనీయంగా తగ్గిపోతున్నాయి. బాగా వెనుకబడిన 40% జిల్లాలు కేవలం 29% నిధులనే పొందుతున్నాయి. వాణిజ్యంలో చైనాను మించిపోయాం. 2011 నాటికి జీడీపీలో మన దేశం వాణిజ్యం వాటా చైనాను మించిపోయింది. అంతకుముందు దాకా పెరుగుదలలో ఉన్న చైనా వాణిజ్యం తిరోగమనం మొదలైంది. వృద్ధి రేటు పెరుగుదలకు వాణిజ్యాన్ని ఇంధనంగా వాడుకునే చైనాకు ఇది చేదు కబురే. ఈ విషయంలో ఇప్పటికీ మనదే పైచేయిగా ఉంది. జీడీపీలో దేశీయ వాణిజ్యం పెరుగుతూ వచ్చింది. ఆర్థిక ప్రజాస్వామ్యం ఏది? దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంది, కానీ ఆర్థికపరమైన ప్రజాస్వామ్యం లేదని విషయాన్ని ఆర్థిక సర్వే కళ్ళకట్టింది. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. ప్రతి 100 మంది ఓటర్లలో 7 మాత్రమే పన్ను కడుతున్నారు. ఈ విషయంలో G20లో 18 ప్రజాస్వామ్య దేశాల్లో మన ర్యాంకు 13గా ఉంది. వివక్ష జనసంఖ్యా శాస్త్రం. భారత్లో జనాభాకు ఇతర దేశాల్లోని జనాభాకు వైవిధ్యం ఉంది. మన దేశంలో పనిచేసే వయసు ఉన్నవారు ఎక్కువ, వృద్ధాప్యంతో పనిచేయకుండా ఆగిపోయేవారు తక్కువ. దీనివల్ల వృద్ధి రేటు అధికంగా ఉంటుంది, కానీ ఇతర దేశాల్లో పనిచేయకుండా ఎక్కువ కాలం జీవించే వృద్ధులు అధిక శాతం ఉంటున్నారు. దేశంలో ఆర్థిక అంతరం. దేశంలో ఆర్థిక అంతరాలు 2004-14 మధ్య కాలం నానాటికి పెరిగిపోతున్నాయి. మిగతా దేశాల ఆఖరికి చైనాతో పోల్చుకున్నా ఈ సమస్య ఇక్కడ ఎక్కువ. దేశంలో ప్రజల మధ్య ఎలాంటి హద్దులు లేకుండా ఎవరు ఎటైనా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఈ భేదం కొనసాగుతూనే ఉంది. ఆస్తి పన్ను వసూలు చాలా తక్కువ. ఆస్తి పన్ను వసూలు స్థానిక పాలన నిర్వహణకు అత్యంత ఆవశ్యకం, కానీ ఇక్కడ వసూలవుతున్న ఆస్తి పన్ను చాలా తక్కువ. బెంగళూరు, జైపూర్ వాస్తవానికి వసూలు కావాల్సిన దానిలో కేవలం 5-20% మాత్రమే పన్ను వసూలవుతున్నాయి. ఉపగ్రహ ఛాయా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.